ప్రభాస్ కల్కి సినిమా వచ్చి చాలా సినిమాలకు రెడ్ అలర్ట్ ప్రకటించాడు. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ప్రతి హీరోకి అసలు సిసలు పాన్ ఇండియా బొమ్మ ఇదే అంటూ కల్కితో సంచలనాలు సృష్టించాడు. కల్కి సినిమా ప్రభాస్ మాస్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది. అయితే ఈ సినిమా చూసిన వారంతా ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. కల్కిలో ప్రధానమైన అంశాల్లో ప్రభాస్ మొదటివాడుగా చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ అమితాబ్, కమల్ హాసన్, దీపిక వారి ఎఫెక్ట్స్ తో సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. అయితే కల్కి సినిమా చూసిన ఆడియన్స్ అంతా రాబోతున్న పాన్ ఇండియా సినిమాల గురించి ఆలోచిస్తూ రాబోతున్న కన్నప్ప మీద ఫోకస్ పెట్టారు. మంచు విష్ణు టైటిల్ రోల్లో ముఖేష్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న కన్నప్ప సినిమాను మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, శివరాజ్ కుమార్, మోహన్ లాల్ ఇలా తారాగణం చాలా పెద్దదిగానే ఉంది. ఇలాంటి స్టార్ క్యాస్ట్ తో కన్నప్ప భారీ అంచనాలు ఏర్పరచుకోబోతోంది. అయితే అంచనాలు ఎంతలా ఉన్నాయో కన్నప్ప టీజర్ అంత నిరాశపరిచింది. సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ టీజర్ సినిమాపై ఉన్న ఆశలన్నీ ఆవిరి చేసింది. మంచు విష్ణు చేస్తున్న ప్రాజెక్ట్ పెడుతున్న ఎఫెక్ట్ గొప్పగానే ఉన్నా అవుట్పుట్ మాత్రం ఆశించిన స్థాయిలో రావట్లేదని టీజర్ చూస్తే అర్థమవుతుంది. కన్నప్ప టీజర్ ని ఆడియన్స్ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు. ఇక ఈ సినిమా కూడా ఇలా ఉంటే సోషల్ మీడియాలో ట్రోల్స్ కి మంచు విష్ణు బలవ్వక తప్పదు. తాను చేస్తున్న సినిమా గొప్పదే కానీ ఆ ఎఫర్ట్స్ ఇంకా సరిపోలేదు అన్నట్టుగా కనిపిస్తున్నాయి. మరి సినిమా అక్కడ చేశాం ఇక్కడ చేశాం అని గొప్పలు చెప్పుకోవడం కాదు, సినిమా ఆడియన్స్ మనసులు గెలిచేలా ఇంపాక్ట్ చేయగలుగుతుందా లేదా అన్నది ఇంపార్టెంట్. ఇక కల్కి చూసిన ఆడియన్స్ కన్నప్ప చూసి ఖచ్చితంగా అదేమైనా తేడా కొడితే మాత్రం ఘోరంగా ఆడుకునే ఛాన్స్ ఉంది అంటున్నారు. మరి వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా మంచు విష్ణు జాగ్రత్త పడితే బెటర్ అని కూడా చెప్పుకోవచ్చు.